మీ ఆరోగ్యానికి ఒక కొత్త అడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నారా? పొదిలిపట్టణం బెర్సీ రోడ్డులో మా జెడ్ ఫిట్నెస్ జిమ్ ప్రారంభమైంది. మహిళలు, పురుషులు ఇద్దరికీ అధునాతన ఫిట్నెస్ పరికరాలతో ప్రొఫెషనల్ ట్రైనర్ పర్యవేక్షణలో సురక్షితమైన ఫలితాలిచ్చే ట్రైనింగ్ అందిస్తున్నాం. 10వ తరగతి ఫలితాలలో మెరుగైన ఫలితాలు సాధించిన మార్కాపురం జిల్లా ఫెయిల్ అయిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగా జిల్లా కలెక్టర్ విజయ సునీత పొదిలిపట్టణంలో పర్యటించి విద్యార్థులకు దిశ నిర్దేశించారు. ఈ ఏడాది 10వ తరగతి ఫలితాల్లో మార్కాపురం జిల్లా రాష్ట్ర స్థాయిలో 4వ స్థానంలో నిలిచి సత్తా చాటిందని, గత ఏడాది కంటే ఈ ఏడాది 7 నుంచి 8% అధికంగా ఉత్తీర్ణ నమోదవటం విశేషం. అయితే జిల్లాలో సుమారు 1299 మంది విద్యార్థులు ఉత్తీర్ణం సాధించలేకపోయారని, ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను పర్యవేక్షించేందుకు జిల్లా కలెక్టర్ విజయ సునీత పొదిలిపట్టణంలోని ప్రభుత్వ బాలురు మరియు బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె క్లాస్ రూమ్లకు వెళ్లి విద్యార్థులతో నేరుగా ముచ్చటించారు. ముఖ్యంగా ఎక్కువ మంది విద్యార్థులు సోషల్ స్టడీస్ సబ్జెక్టులో తప్పినట్లు గుర్తించిన కలెక్టర్ ఆ సబ్జెక్టుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. ఈ నెల 26వ తేదీన నుండి ప్రారంభం కానున్న సప్లిమెంటరీ పరీక్షలకు విద్యార్థులను పూర్తి స్థాయిలో సన్నద్ధం చేయాలని ఆమె సూచించారు. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అందరూ పాస్ అవ్వాలని విద్యార్థులలో భరోసా నింపారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట డిప్యూటీ డిఓ శ్రీనివాసరెడ్డి, తహసీల్దార్ వెంకట కృష్ణారెడ్డి మరియు వివిధ శాఖల అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం 10వ తరగతి ఫలితాలు మార్కాపురం జిల్లా 4వ స్థానంలో నిలిచింది. గత సంవత్సరం కంటే ఇది దాదాపు 7-8% అధికంగా ఉత్తీర్ణతను సాధించడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయం. అయితే దాదాపుగా 1299 మంది ఈ 10వ తరగతి ఫలితాల్లో ఫెయిల్ అవ్వడం జరిగింది. వారి కోసం ప్రభుత్వం నిర్ణయించిన విధంగా ఈరోజు ఈ ఫెయిల్ అయినటువంటి స్టూడెంట్స్ కి ప్రభుత్వ ఉన్నత పాఠశాల పొదిల్లో జరుగుతున్నటువంటి క్లాస్ రూమ్స్ ను విజిట్ చేయడం జరిగింది. ఎక్కువ మంది సోషల్ సబ్జెక్ట్స్ లో ఫెయిల్ అవడం కారణంగా సోషల్ టీచర్స్ ఎక్కువగా ఇక్కడ ఫోకస్ పెట్టి పిల్లల మీద చక్కగా చదివిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు కూడా శ్రద్ధగా చదువుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ సంవత్సరం మీకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని పిల్లలందరూ కూడా సద్వినియోగం చేసుకుని చక్కగా చదివి మరి ఈ సప్లిమెంటరీ ఫలితాల్లో వాళ్ళందరూ కూడా చక్కగా ఉత్తీర్ణులు అవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రెగ్యులర్ గా క్లాసెస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ నెల 20వ తారీఖు నుంచి సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయి కాబట్టి ఈలోపు వీళ్ళందరినీ కూడా చక్కగా సన్నద్ధం చేయడానికి రోజు క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా విద్యార్థులు కూడా చక్కగా హాజరవుతున్నారు కాబట్టి ఈ సంవత్సరం వీరందరూ కూడా తప్పనిసరిగా ఈ 10th క్లాస్ పూర్తి చేస్తారని ఆశిస్తున్నాము. దానికి తగ్గట్టుగా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా కృషి చేయడం జరుగుతుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని పిల్లలందరూ కూడా చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారు. తప్పనిసరిగా వారందరూ కూడా పాస్ అయ్యేటట్టుగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉపాధ్యాయులు కాబట్టి ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులను కూడా వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. వారు కూడా బాధ్యతాయుతంగా ఉన్నారు కాబట్టి ఈ సంవత్సరం మరి మార్కాపురం 4వ స్థానంలో ఉంది. ఇప్పుడు 10th క్లాస్ సప్లిమెంటరీ పరీక్షలు జరగబోయే వాటిలో కూడా మరింత మెరుగైన ఉత్తీర్ణతను సాధించడానికి అందరూ కూడా రెడీగా ఉన్నారు.